జై శ్రీరామ్. ఈరోజు ఆ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా సీతారాముల గుడిలో ఈ కళ్యాణం మేము చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము కళ్యాణానికి విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నాము. అక్కడ మాకు చేతికి తోరణాలు ఇచ్చారు, ఒకరి చేతికి ఒకరు ఆ కంకణాలు ధరిస్తున్నాం. చాలామంది దంపతులు ఈ కళ్యాణంలో వాళ్ళు కూడా కూర్చున్నారు. చాలామంది అక్కడ విఘ్నేశ్వరుడి పూజ జరుగుతుంది. చాలా అద్భుతంగా, చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత అద్భుతంగా జరుగుతుంది. మనం భద్రాచలం వెళ్ళి ఆ రాముల వారి కళ్యాణం ఎలాగో తిలకించలేము. మన సమీపంలో ఇలా రామాలయం దగ్గర కళ్యాణం చేసుకోవడం చాలా బాగుంటుంది. అక్కడ ఆ రాముల వారికి పానకం సిద్ధం చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా అత్యుత్సాహంగా ఈ కళ్యాణంలో పాలు పంచుకుంటున్నారు. బుగ్గన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, ఆ శ్రీవారి పాదాలు మేము కడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసిదరారా, నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసిదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌశల రామారారా కౌసల్య రామారారా, కౌశల రామారారా కళ్యాణ రామారారా. చూస్తున్న రాముల వారి కళ్యాణం. ఆయనకి ఇప్పుడే మాంగళ్యధారణం జరిగింది. మాంగళ్యం అంటేనే ప్రతి ఆడవాళ్ళు తమ మెడలో ధరిస్తూ ఉంటారు. ఉదయం ప్రతిరోజు లెగిసిన వెంటనే ఆ మంగళసూత్రాన్ని మన కళ్ళకు అద్దుకుని సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అనుకుని ఆ సూత్రాన్ని మన కళ్ళకు అద్దుకోవడం చాలా మంచిది. అక్కడ మేము ఆ దేవునికి కళ్యాణం చేసిన తోరణాలు, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తీరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తీరారా, అల్లరి చెయ్యకు మాని నువ్వు ఆరాగించగారారా, అల్లరి చెయ్యకు మాని నువ్వు ఆరాగించగారారా, రఘుకుల తిలకారారా నన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌశల రామారారా కౌసల్య రామారారా, కౌశల రామారారా కౌసల్య రామారారా. ఆ రాముల వారి కంకణాలు మా చేతి నుండి తీసి పచ్చని చెట్ల మీద వేయమన్నారు. ఆ పూజా సామాగ్రి, ఆ కంకణాలు అన్నీ తీసుకెళ్ళి మాకు సమీపంలో ఉన్న కాలువలో ఆయన కలిపాము. కళ్యాణం అంతా పూర్తయ్యాక మేము ఆ రాముల వారి గుడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకున్నాము. చూడడానికి కూడా అంతా చాలా బాగా జరిగింది కళ్యాణం కూడా. రాముల వారి సీతాదేవి కళ్యాణం మేము ప్రతిసారి ఈ రామాలయంలోనే చేసుకుంటూ ఉంటాము. ఎవరికి దగ్గరలో ఉంటే వాళ్ళు కళ్యాణం చేయించుకోవడానికి ప్రయత్నించండి ఒక్కసారైనాను. మాకు ఇక్కడ దగ్గరలోనే కాలువ పక్కనే రైల్వే స్టేషన్. కళ్యాణం చేయించుకుని మళ్ళీ గుడిలో దర్శనానికి వెళ్ళాం. కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఆ రాముల వారిని మళ్ళీ దర్శించుకున్నాం. వెండి గిన్నెలో పాలు నీకై ఉంచి తీరారా, వెండి గిన్నెలో పాలు నీకై ఉంచి తీరారా, అల్లరి చెయ్యకు మాని నువ్వు ఆరగించగారారా, అల్లరి చెయ్యకు మాని నువ్వు ఆరగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌశల రామారారా కౌశల్య రామారారా. మాకు కళ్యాణం జరిగిన సాయంత్రమే రాముల వారు ఇలాగా ఊరేగింపుగా మన ఇంటికి వస్తారు. అలా మన ఇంటి దగ్గరికి ఆయన రావడం
చాలా చాలా ఆనందంగా ఉంటుంది. గుడికి ఎప్పుడు మనం ఆయన దర్శించుకోవడానికి వెళ్తాం. ఇలా ఆయన పల్లకి మన ఇంటి దాకా రావడం చాలా, ఆ దేవుడే మన ఇంట్లో అడుగుపెట్టినంత ఆనందంగా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఆ సాయంత్రమే పవళింపు సేవ, 3వ రోజు పవళింపు సేవ చేస్తున్నారు. ఆయన చూసారా, పవళింపు సేవ ఉయ్యాలు, ఆయన అంతా అలంకరణ, ప్రతి ఒక్కరికి ఇక్కడ బాలు మగలకి తాంబూలాలు ఇస్తారు. సాయంత్రం ఆ రాముల వారికి మన ఇంట్లో కళ్యాణాల్లో చాలామంది అందరూ వచ్చి ఇక్కడ పాలు పంచుకున్నారు. బాయ్ ఫ్రెండ్స్.